ఇలా చేస్తారని అయితే నేను అనుకోలేదు. మీరు ఏం చేస్తుంటారు? జాబ్, స్టడీ, బిజినెస్. ప్రస్తుతం బిజినెస్ మీ ఓనా లేకపోతే ఫాదర్ది సంథింగ్ ఏమైనా నడిపిస్తున్నా? మీకేమో ఫాదర్. సో బయటకు వచ్చారు, ఫాదర్తోని ప్రస్తుతానికైతే కలవాలనే కోరుకుంటాం ఎవరైనా సరే, ఎందుకంటే కుటుంబం బాగుండాలని మేము కోరుకుంటాం, హై న్యూస్ ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. ఇప్పుడైతే ప్రస్తుతం బయటకు వచ్చిళ్ళు, ఫినాన్షియల్గా ఎట్లా లీడ్ చేస్తారు, ఎట్లా ఉండబోతున్నారు మీది పెళ్ళి, ఎట్లా తీసుకెళ్తారు పెళ్లి వరకు ఈ విషయాన్ని? చూద్దామండి, అక్కడి వరకు పోతుందో లేదో ఒకటి తెలియదు కదా. ఆల్రెడీ మీకు చెప్పాను ఎంగేజ్డ్ కదా, యు ఆర్ ఎంగేజ్డ్ అయితేనే ఇంటికి వచ్చినారు అండి, పెళ్ళి అయితే రాదండి. అసలు పెళ్లి వరకు పోతుందని ఏంది గ్యారంటీ? ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది మళ్ళీ? చెప్పాను అండి, థ్రెట్ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు మీ స్టూడియో నుంచి బయటికి పోతాను నేను, మీరు వచ్చి కాపాడతారు. ప్రకాష్ గౌడ్ ఎవరన్నా కానీ, అతననే కాదు, ఇప్పుడు ఉంటాయి కొంతమందికి అభిమానం ఉంటది. ఆ అభిమానంలో అదే మేము ఇట్లా చేస్తే జర మంచి పేరు వస్తా అని కూడా ఉంటది. అది చేస్తే 100% చేస్తాడని, అతనే చేస్తాడని నేను అంటలేను, చెయ్యొచ్చు. లేకపోతే కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారండి పాలిటిక్స్ లో, ఏదో కొంచెం క్రెడిట్స్ కొట్టేయాలి, జర మాకు కూడా మంచి పేరు వస్తుంది ఉంటారు, చాలా మంది ఉంటారు. ఎవరు వస్తారని చెప్పలేము. ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, నేను మాట్లాడాను. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు, ఎవరు పంపిస్తున్నారు అని నేను చెప్పలేను కదా. నా దగ్గర ఎవిడెన్స్ ఉంటే నేను మాట్లాడాను, ఎవిడెన్స్ లేదు ఉట్టిగా నింద వేయలేను కదా. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నారు, నేను పెళ్లి వరకు ఉంటానో ఉండనని చెప్పేసి క్లారిటీగా చెప్తున్నారు. క్లారిటీ. ఇప్పుడు మీ స్టూడియో బయటకు పోయినాక కూడా ఇప్పుడు ఉంటానో లేదో కూడా తెలియదు అండి. ఎవరు మీరు వస్తారా? ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు ఇంటర్వ్యూ, మీకు ఏముంది, టీఆర్పీ పెరుగుతుంది, నన్ను కాపాడతారా? పెరుగుతుంది, మీరు చేస్తలేరు కరెక్టే, మీరు చేస్తలేరు. కానీ ఇప్పుడు నేను వెళ్తా బయటికి, మీరు నా ఎంబడి ఉంటారా? మీడియా వాళ్ళు ఉంటారా? కోసం అయితే మీ చాలా ఇష్యూస్ తెరపైన ఉన్నాయి, చాలా దీనికన్నా హై టీఆర్పీ లెవెల్ ఇష్యూస్ ఉంటాయి. మేము అది ఇప్పుడు కూడా తీసుకున్నారు అంటలేదు, పెరుగుతుంది ఆటోమేటిక్ గా. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ప్రకాష్ గౌడ్ కి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చినట్టు పోలీసులే తీసుకోలేరు మీరే చెప్పారు. కానీ మేము ఆ విషయం తీసుకురాలేం కదా. మాకు ఎమ్మెల్యే అయినా ఇంకెవరైనా సరే, బాధితులు ఎవరైనా ఇబ్బంది పడుతుందంటే సరే, ముఖ్యంగా పొలిటికల్ రాజకీయ నాయకులతో కావచ్చు, ఇంకా డబ్బులున్న వ్యక్తులతోని ఖచ్చితంగా పేద ప్రజలకు, లేకపోతే వాళ్ళకి అండగా లేని వాళ్ళకి అండగా నిల్చోవడం ఐ న్యూస్ ఎజెండా. సో అది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. సరే చెప్పండి, అంటే మీరు ఫిక్స్ అయిపోయారు సో ఏంటి మరి ఆమెకు చెప్పారు ఆ విషయం, మీ చేసుకోబోయే అమ్మాయికి ఇట్లా ఉంటది అని అంశం? ఇలా ఉంటదని అనుకోలేదు, ఉంటది కొద్ది వరకు ఉంటది. నేను ఫేస్ చేయడానికి రెడీ ఉన్నా అంటే తను కూడా రెడీ ఉంది అని చెప్పాము. మా అత్తమ్మకు కూడా చెప్పాము, కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే సరే చూద్దాం, ఎంత అవుతుందని ఊహించాలి. ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది, ఏముంది, ఎప్పుడన్నా ఏమన్నా చేయొచ్చు. ముగ్గురికి థ్రెట్ ఉంది, ఇప్పుడు ఒకరికన్నా కాదు, లేదా ఎవరినన్నా ఒకరినొకరు చేయొచ్చు, ఒకటేసారి చేయొచ్చు అందరం, ఎందుకంటే కలిసి ఉంటాము, ఒకటే ఇంట్లో ఉంటాము. మరి ఇంత ఉన్నప్పుడు మాట్లాడచ్చు కదా ఫాదర్తోని, ఎందుకు ఇదంతా పిలవచ్చు కదా, నేను కన్న కొడుకునే కదా, నేను ఈ తప్పు చేశాను. తప్పు చేయనప్పుడే ఇంత స్టెప్ తీసుకున్నప్పుడు ఇంకా దాన్ని అడిగే 25 ఏళ్ళు తండ్రి పెంచినప్పుడు మాట్లాడే ఆ స్కోప్ ఉంటుంది, తనకు ఆ కోపం ఉంది, ఓకే సరే ఏదో ఇష్యూ ఏదో సంథింగ్ ఏదో, మీరు అట్లీస్ట్ ట్రై చేస్తారా మాట్లాడదామని మరోసారి? ఎంత ఉంటుందండి కోపం ఉంటే నా పైన చూపించాలి ఎంతైనా. సరే ఇప్పుడు నేను తప్పు చేసిన అనుకుంటున్నప్పుడు నాతోటి మాట్లాడి నన్ను నన్ను పిలుచుకొని కొట్టే వేరు ఉంటుంది, అది ఉంటుంది. ఆడవాళ్ళ పైన ఎందుకండి, వాళ్ళు ఏం చేసినారు? సరే ఇప్పుడు ఫస్ట్ మీకు కూడా కొంచెం వరకు యాక్సెప్ట్ చేసిండే, ఇప్పుడు చేయట్లేదు. చేయనప్పుడు ఇప్పుడు నా పైన తప్పు ఉంటే యాజ్ ఎ ఫాదర్ పిలిచి నా మీద చెయ్యేస్తే రైట్ ఉంటుంది, నేను కూడా పడతాను, దాంట్లో తప్పేం లేదు పడనీకి. ఎవరో వచ్చి చేయడానికి వాళ్ళు ఎవరండి అసలు? అంటే పైసలు ఇస్తే ఎవరన్నా వచ్చి గుండాలు వచ్చి కొట్టిపోతారు. అంటే మీ తండ్రి నేను తప్పు చేస్తే నన్ను కొట్టచ్చా హక్కు ఉంది, కానీ మీరు ఎక్కడ హట్ అయ్యారు? తండ్రి దాడికి పంపించిన దానిక, లేకపోతే మహిళల పైన ఇట్లాంటి దాడులకు ప్రోత్సహిస్తున్న దానిపైనండి? బయట మహిళ పైన జస్ట్ చూస్తేనే కేసులు అది ఇది అంటున్నారండి. 30 మంది మగవాళ్ళు వస్తే 2 ఆడపిల్లల మీద ఎవరు ఇప్పుడు ఏందండి, ఎవరు పిటిషన్ తీసుకున్నారా, మాట్లాడినారా? అట్లీస్ట్ దాని గురించి 30 మంది వచ్చినారా ఆడవాళ్ళ మీద ఆ క్వశ్చనే లేదండి. ఆ క్వశ్చన్ మా స్టూడియో నుంచి ఏం చెప్తారు మీ తండ్రి గారికి ఈ దాడి విషయంలో? ఒక మాటలు ఏం చెప్పదలుచుకున్నా అసలు ఏంటి? నేను ఎవరికి ఏం చెప్పదలుచుకోలేను. ఇప్పుడు సిచ్యువేషన్ ఏందనేది మీకు చెప్పినాను, ఇంకా అంతే. అది మారుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఫోను తను ప్రకాష్ గౌడ్కి చేసినప్పుడు కూడా తను మాట్లాడలేడు సరిగ్గా. సరే ఇప్పుడు చూస్తూ ఉంటాడు, నాకు తెలిసి సంబంధం లేదన్నాడు. ఇప్పుడైతే ప్రోగ్రామ్ అయితే చూస్తున్నారు లైవ్. మీరేమైనా చెప్పదలుచుకున్నారా మీ ఫాదర్ కానీ మీ కుటుంబ సభ్యులకు, మీ ఇద్దరి విషయంలో?
చెప్పడానికి ఏం లేదండి, అన్ని విషయాలు చెప్పేశాము. అమ్మాయి ఇష్టం అని చెప్పాము, ఇష్టంతో చేసుకున్నాము, కన్వే చేశాము. ఏదో మేము తెలియకుండా దొంగలేక చేసి పారిపోయి చేసింది అయితే కాదు. ప్రతి ఒక్కటి మీకు తెలిసి మీ ముందుకెళ్ళి అన్ని చేశాను. ఏడ నేను తెలియకుండా అంటే ఏదో నార్మల్గా ఉండి ఇట్లా వెళ్ళిపోయి అట్లా చేసుకున్నది ఎక్కడ లేదు. చెప్పాను, ప్రతి విషయం తెలుసు, ఏది మీకు తెలియకుండా లేదు. కానీ ఇవాళ ఏం తెలియనట్టు ఏదో సడన్గా అయిపోయినట్టు ఇదంతా క్రియేట్ చేసుడు, ఎవరెవరో తెలియని వాళ్ళని ఓ 2-3 అమౌంట్ ఇచ్చేది ఉంటే నా 50 మంది 100 మంది వచ్చి పిటిషన్లు ఇస్తాం. వాళ్ళ ఫేస్లు కూడా ఎప్పుడు చూడలేదు, వాళ్ళు ఎవరో తెలియదు. ప్రతి వాళ్ళు వచ్చి నాకు పైసలు లేవు అంటే ఎప్పుడు ఇచ్చారు? మీరు ఇచ్చిన ప్రూఫ్ ఏముంది మీ దగ్గర? ప్రతి వాళ్ళు వచ్చి అదే మాకు ఇచ్చాడు అంతమంది మీరు సరే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని తెలిసినప్పుడు మీరు 100 మంది అప్పెట్లు ఇచ్చిండ్రు. ఎవరు 100 మంది వచ్చినా అంటారు కదా, వాళ్ళు ఎట్లా ఇచ్చారు, ఏం నమ్మిచ్చారు, ఏం షూరిటీ తోటి ఇచ్చారు? వాళ్ళ దగ్గర ఏం లేదని మీకే తెలుసు అన్నప్పుడు మరి మీరు ఎక్కడి నుంచి ఇచ్చినారు డబ్బులు? ఏం చూసి ఇచ్చినారు? ప్రకాష్ గౌడ్ ఇదంతా అయిపోయింది ఇష్యూ, తెల్లారి అన్నీ బాగున్నాయి రండి, ఎందుకు ఇదంతా వివాదం అని ఇంటికి పిలిస్తే ఏంటి సంతోష్ గౌడ్ రియాక్షన్ ఏంటి? వెళ్తారా? వెళ్ళడం ఏందండి, మీకు ఇప్పుడే చెప్పాను, మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి పోతేనే థ్రెట్ అంటే అక్కడ పోయినాక సేఫ్గా ఉంటాను. అక్కడ వరకు వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తలేదు అంటారు ప్రస్తుతం మీరు. ఇక్కడ మీ స్టూడియో నుంచి పోయేది కనిపిస్తలేదు అంటే మీరు ఇంటి వరకు ఆలోచిస్తున్నారు. రూపారెడ్డి గారు ఏం చెప్తారు ఫైనల్లో ప్రకాష్ గౌడ్ గారికి? మీరు చెప్పే మాట ఏంటి? ఇంత ఇష్యూ వ్యవహారం నడుస్తుంది, సో ఎక్కడో పరిచయం లేని వ్యక్తి అయితే మీకు కాదు, మీరేం చెప్పదలుచుకున్నారు ప్రకాష్ గౌడ్కి మా ఛానల్ నుంచి? పవన్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆయన ఎవరు చెప్తే వింటున్నాడు, ఏం చెప్తే వింటున్నాడు అయితే నాకైతే తెలియదు. నేను ఫస్ట్ చెప్తున్నాను, ఆల్మోస్ట్ 2.5 years గ్యాప్ అయితే వచ్చింది. ఎక్కడైనా ఫంక్షన్స్తో కలిసినప్పుడు మాట్లాడడమే అంతవరకే. నేను ఒకటే రిక్వెస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, తన కొడుకు ఇష్టపడుతున్నాడు, సరే నాతో ఏదైనా నీకు భేదాభిప్రాయాలు ఉంటే వదిలే, నన్ను వాళ్ళ కొడుకుని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాను, మా పాపను కూడా యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాను నేను. అది ఎందుకంటే ఇప్పుడు మా పాప కూడా ఆడపిల్లనే కదా, అది యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాను. మాకు ఆయన పైన ఎటువంటి ద్వేషం లేదు, ఆయన మా పైన ద్వేషం పెంచుకుండు, ఆయన పైన మాకు ఎటువంటి కుళ్ళు లేదు, ఆయన పేరును డ్యామేజ్ చేయడం మాకు అంతకంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, మాకెందుకు ఉంటుంది? ఇప్పుడు మేము ఇంతవరకు కూడా ప్రకాష్ అన్న పేరు కానీ ఎక్కడైనా కానీ ఒక్క దగ్గర కూడా మేము మాట్లాడింది లేదు. ఇప్పుడు మా ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చినప్పుడు కూడా మేము ఇట్లా ముందుకు రాకపోతే ఇంకా దానికి అర్థం ఉండదు కదా. చిన్న బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగిద్దాం, చూస్తూనే ఉండండి ఐ న్యూస్.